కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొణిదెల పవన్ కళ్యాణ్. సత్తుపల్లి ఫ్రీడమ్ పార్క్ నిర్మాణంలో 3 కోట్ల అవినీతి జరిగిందని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయ్య ఆరోపించారు. సిద్ధారం గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో పాల్గొన్న సత్తుపల్లి ఎమ్మెల్యే. విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్స్ పంపిణీ చేసిన హనుమకొండ కలెక్టర్. ఎన్డీఏ కూటమి శ్రేణులు ఆనందించాలు. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ మంత్రుల జాబితాను చంద్రబాబు విడుదల చేశారు. 24 మందితో మంత్రుల జాబితా సిద్ధంగా ఉంది. అందులో జనసేన నుంచి 3కి, బీజేపీ నుంచి 1కి కేబినెట్లో చోటు కల్పించారు. కేబినెట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, చంద్రబాబు వారసుడు నారా లోకేష్ కు చోటు దక్కింది. చంద్రబాబు కాకుండా కేబినెట్లో సోషల్ ఇంజనీరింగ్ ఇలా ఫాలో అయ్యారు. ఓసీలకు 12 మంత్రి పదవులు కేటాయించగా, బీసీ సామాజిక వర్గానికి చెందిన వారికి 8 కేబినెట్ బెర్తులను కేటాయించారు. అలాగే ఎస్సీలకు 2 మంత్రి పదవులు కేటాయించగా, ఎస్టీ సామాజిక వర్గాన్ని నుంచి 1కి చోటు లభించింది. అలాగే మైనార్టీలకు కూడా 1 మంత్రి పదవిని కేటాయించారు. టెక్కలి ఎమ్మెల్యే సీనియర్ నేత అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రలు మళ్లీ మంత్రులు కాబోతున్నారు. జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్, సీనియర్ పొలిటీషియన్తో పాటు నారాయణ విద్యా సంస్థల అధినేతగా ఉన్న పొంగూరు నారాయణకు కేబినెట్లో చోటు లభించింది. టీడీపీలో యాక్టివ్ పర్సన్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత, బీజేపీ నుంచి ఏకైక మంత్రిగా సత్యకుమార్ యాదవ్లు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొణిదెల పవన్ కళ్యాణ్. కొణిదెల పవన్ కళ్యాణ్ గారు నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. गौरवनीय नारा लोकेश गारू, సత్తుపల్లి ఫ్రీడమ్ పార్క్ నిర్మాణంలో 3 కోట్ల అవినీతి జరిగిందని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయ్య ఆరోపించారు. మంగళవారం సత్తుపల్లి నియోజకవర్గంలోని తామర చెరువు పరిశీలించిన అనంతరం తామర చెరువు కట్ట మీద నిర్మించిన ఫ్రీడమ్ పార్క్ ను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. పార్క్ నిర్మాణంలో జరిగిన నాణ్యత లోపాలను సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయ్య దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ స్వయంగా పరిశీలించారు. మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్మించిన ఫ్రీడమ్ పార్క్ పూర్తి చేయకుండా కనీసం టైల్స్ వేసినప్పుడు సిమెంట్ కూడా వాడకుండా కేవలం మట్టి మీద టైల్స్ వేసిన సంఘటనకు స్వయంగా అధికారులు ముందు ఎమ్మెల్యే దంపతులు బయటపెట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ రాగమయ్య మాట్లాడుతూ కేవలం డబ్బుల కోసం కాంట్రాక్టర్ నాసిరకం నిర్మాణం చేపట్టి ప్రభుత్వ డబ్బులను దోచుకున్నారని తెలిపారు. ఫ్రీడమ్ పార్క్ లో భారీ అవినీతి జరిగిందని అన్నారు. విచారించి అవినీతిని బయటకు తీసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని ఎమ్మెల్యేకి ఫిర్యాదు చేయడంతో విజిలెన్స్ అధికారులతో దర్యాప్తు చేపించి బాధితులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా దయానంద్ మాట్లాడుతూ కేవలం ఒక తామర చెరువు కట్ట మీద సుమారు 3 కోట్ల కుంభకోణం జరిగిందని తెలిపారు. A to Z మొత్తం పార్క్ మొత్తం ఇది. మీరు ఎక్కడ లేపినా సరే కనీసం సిమెంట్ అనేది ఎక్కడ లేదు. ఓన్లీ మట్టి మీద సిమెంట్ ఇది పోసారు అంతే, ముందు పోసారు, సైడ్ ఏమో వేసారు కొంచెం ఉండటానికి, అంతేనండి, మాలు పోయలేదండి. సైడ్ మొత్తం ఇదే.
నీళ్ళలో సిమెంట్ పోస్తారు. సిమెంట్ వండిపోసి అంటించారంటే సిమెంట్ నీళ్ళలో పోసి మొత్తం ఏంటండి మీరు ఏం పర్యవేక్షించారు, మీరు ఎట్లా బిల్లు చేశారు వీళ్ళకి? 2% ఎక్కువ ఇస్తున్నాను మీరు రాకుండా. ఈ గారు ఇక్కడ వ్యాపారమే కాదు అసలు పొయ్యిలేదు సిమెంట్ తేలే ఏడాదంతే మట్టి పోస్తారా మన సిమెంట్తో సార్ ఆఫీసర్స్ వాయిస్ కూడా తీసుకోండి సార్. అక్కడ మట్టి ఉంది సిమెంట్ లేదు అనేది ఇదే లేరు అలా కూడా కట్ట సిమెంట్ తోటి పార్క్ మొత్తం అయిపోయింది. లోతుకి ఎంత ఉందంటే అక్కడి వరకు మట్టే. కనీసం మీరు పర్యవేక్షణ లేకుండా ఏం లేకుండా మీరు బిల్లులు కోట్లు బిల్లులు ఏం చేద్దామని గవర్నమెంట్ని ఏం చేద్దాం మనం? ఏదన్నా ఒక్క టైల్ మీరు గట్టిగా ఉందని చూపెట్టాలి అడిగిరా ఎదురు ఇవి కూడా ఏం ఫిల్లింగ్ చేశారు? ఏమీ ఫిల్లింగ్ లేదు. మీరు కూడా ఉన్నారు కదా సార్ నువ్వు వచ్చినావు అడ్డం వచ్చినావు నాకేమో దాన్ని మనం సపరేట్గా ఎస్టిమేట్ చేసాము. ఎదురు ఆల్రెడీ మనం ఎస్టిమేట్ చేసి తీసాము. ఒప్పుకుంటాం గవర్నమెంట్ ఒప్పుకుంటాం. మేము చెరువులన్నీ మరి పరిశీలించడం జరిగింది. గాడిదల వాగు కానీ, వేషకాంతల చెరువు, మరి దామర చెరువు ఇవన్నీ కూడా పరిశీలించి మరి ఇక్కడ ఏవైనా ఆక్రమణలకు గురై ఉంటే కనుక అవి వెంటనే సర్వే చేసి బౌండరీస్ ఏర్పాటు చేయమని మేము కోరాము. అంతేకాకుండా మరి ఇక్కడ ఉన్న సమస్యలు తూములు కానీ లాకులు అవన్నీ రిపేర్ చేయించాలి. ఎందుకంటే వచ్చేది వర్షాకాలం కనుక రైతులు ఇబ్బంది పడకూడదని ఇవన్నీ రిపేర్ చేయించమని అధికారులకి మేము ఇవాళ చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్న ఈ వర్క్స్ కూడా మేము పరిశీలించాము. ఇవి చాలా నాసిరకంగా ఉన్నాయి కనుక ఇవన్నీ కూడా మళ్ళీ రీప్లేస్మెంట్ చేయించమని మరి అధికారులను మేము ఇవాళ చెప్పాము. ఇంకా మనకి ఈ 3 నెలలు కూడా మనకి ఎన్నికల కోడ్ వచ్చింది. ఈ కోడ్ విషయం రావటం వల్ల సత్తుపల్లి కాన్స్టిట్యున్సీ ఉన్న చెరువులన్నిటి మీద దృష్టి సారించలేకపోయాం. కానీ ప్రతి విలేజ్ నుంచి కూడా అనేక సమస్యలు ఈ చెరువుల గురించి రావడం జరుగుతుంది. చాలా చెరువులు ఆక్రమణకు గురని చెప్పి ప్రజల నుంచి విజ్ఞప్తి మేరకు ఈరోజు మన సత్తుపల్లి ఇప్పుడు స్టార్ట్ చేస్తాం. ఏదేస్కంత చెరువులు కానీ, గాడిదల వాగు కానీ, తామర చెరువు కానీ వీటిలలో ఎక్కడైతే ఆక్రమణలు ఉన్నాయో అవన్నీ తొలగించి ఒక సర్వే చేయించి ఈ గారు, డిఈ గారు, అలాగే ఎంఆర్ఓ గారు, కమిషనర్ గారు కూడా మన అమ్ముతున్నారు. ఇక్కడ సర్వే చేయించి బౌండరీస్ వేయమని చెప్పాము. ఆ బౌండరీస్లో కనుక ఏదైనా ఆక్రమిత భూమి ఉంటే అవి మొత్తం కూడా తీసేయడం జరుగుతుంది. ఒకవేళ ఆక్రమణగా ఎవరిని తీసుకున్నా కూడా వాళ్ళ వెంటనే రిమూవ్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా. ఏదైతే ఇప్పుడు తామర చెరువు మీదకి వచ్చామో ఇక్కడున్న తూముల పరిస్థితి చాలా నాశరకంగా ఉన్నాయి. ఇది దాదాపు 1.5 year ఇది కట్ట కూడా పెంచడం జరిగింది. దాదాపు 3 కోట్ల నిధులు ఇక్కడ వెచ్చించారు. ఆ పని మాత్రం ఇక్కడ కనిపించట్లేదు. వేసిన నెలకే ఆ తూము కూడా చెడిపోయింది. అది ఇక్కడ రైతులు కూడా ఎంతో కష్టపడి దాన్ని ప్రోత్సహించలేకపోతే పరిస్థితి ఉంది. ఒకవేళ కనుక వర్షాలు వచ్చినట్టయితే ఇప్పుడు ఆ తూము నుంచి నీళ్లు కనుక వరద వచ్చినట్టయితే చాలా ఇబ్బందికర పరిస్థితి. వీటిలన్నిటి దృష్టిలో ఉంచుకొని మన సత్తుపల్లినే కాకుండా కాన్స్టిట్యున్సీ ఉన్న చెరువులన్నింటిలో కూడా ఈరోజు మనం సర్వే చేయించడం జరుగుతుంది. ప్రతి చెరువులో ఎవరిని కూడా ఆక్రమణకు గురవ్వకుండా చూస్తున్న బాధ్యత ఇది పార్టీలకు అతీత. అది కాంగ్రెస్, టీడీపీయా, బీజేపీనా, బీఆర్ఎస్, సిపిఎం, సిపిఆర్ ఇక్కడ ఎవరో కూడా మనకి అందరూ సమానమే. ఎవరు ఆక్రమించిన చెరువులు ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ఊరుకునే పరిస్థితి లేదు. డెఫినెట్గా అవన్నీ కూడా సర్వే చేసి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సిద్ధారం ఎంపీ యూపీఎస్ పాఠశాలలో సత్తుపల్లి ఎమ్మెల్యే మఠ రాకమై దయానంద్
ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు స్కూల్ బుక్స్ మరియు యూనిఫామ్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, విజయ్ కుమార్ మరియు కాంగ్రెస్ కార్యకర్తలు, పాఠశాల ఉపాధ్యాయులు మరియు సిబ్బంది, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. చెప్పేది ఎమ్మెల్యే గారు స్వాగతం చెప్తున్నారు. కొత్త విద్యా సంవత్సరం సందర్భంగా అందరూ మంచిగా చదువుకోవాలి. చిన్ని ఇక్కడ రే అట్టించే సీరియస్గా ఉన్నట్టు ఓకే అక్కడ ఓకే. హన్మకొండ జిల్లాలో నేటి నుండి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. విద్యార్థులు పాఠశాలలకు బయలుదేరారు. ఈ సందర్భంగా హన్మకొండ జిల్లా మార్కాజీ పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అందించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడిన కలెక్టర్ పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరు కాగలరని మరియు విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. टी हर्षा 9th क्लास टी हर्षा వచ్చేయాలి బుక్స్ రెండు ఉన్నాయి. బుక్స్ కూడా మేడం ఒకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్నటువంటి ఉచిత యూనిఫామ్స్, అలాగే టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ గౌరవ జిల్లా కలెక్టర్ గారు, డిఓ గారు, తర్వాత వేదిక పైనటువంటి పెద్దలందరూ కలిసి అందజేస్తున్నారు. ఇవన్నీ మీకు వస్తాయి. ఇప్పుడు మీ సంతోషాన్ని ఒక్కసారి చప్పట్ల రూపంలో అందజేయవలసిందిగా కోరుతున్నాను. మీకు కూడా ఈరోజే యూనిఫామ్స్ ఇవ్వబడతాయి, టెక్స్ట్ బుక్స్ ఇవ్వబడతాయి, నోట్ బుక్స్ ఇవ్వబడతాయి. మీరందరూ కూడా హాయిగా అందుకోవడానికి అవకాశం ఉంది. అలాగే తులసిరామ్, సందీప్, సతీష్, ఫర్హాన్, రామ్ చరణ్ ఈ 5గురికి మేడం గారు, తర్వాత డిఓ గారు, పెద్దలందరూ కూడా పట్టుకున్నాను. పాప కూడా ఒకటి సరే, ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి మీ చెల్లెళ్లకు, తర్వాత తమ్ముళ్లకు అభినందనలు అందజేస్తూ మనం చప్పట్లతో మన ఆనందాన్ని ప్రకటిద్దాం. ఇటీవల రిలీజ్ అయినటువంటి 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించినటువంటి 2 విద్యార్థులకు 5,000 రూపాయల చొప్పున నగదు పారితోషికాన్ని అందజేస్తాను అని మన పాఠశాలలో నారా చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయబోతున్న శుభ సందర్భంగా కడప జిల్లా ఎర్రగుంట్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆనందోత్సాహాలతో భారీ సంఖ్యలో 4 రోడ్ల కూడలి వరకు బ్యాండ్ మేళాలతో భారీగా ర్యాలీ నిర్వహించారు. 4 రోడ్ల కూడలి జనసంద్రంగా మారింది. తదనంతరం ఎర్రగుంట్ల నగర పంచాయతీ కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సందర్భంగా
కమిషనర్ రామకృష్ణ ఆహ్వానం మేరకు లైవ్ టెలికాస్ట్ లో కూటమి నాయకులు, అధికారులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. రక్షణకు అంకితమైనటువంటి నూతన ముఖ్యమంత్రిగా పటిష్టమైనటువంటి ప్రణాళికల్ని సమున్నతమైనటువంటి రీతిలో విశేష స్థాయిలో మార్గదర్శకమైనటువంటి స్థాయిలో తీసుకొని పోయి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తరలి వచ్చిన దేశం నలుగు చెరువుల నుంచి విచ్చేసినటువంటి పెద్దలకు, ఇతర దేశాల ప్రతినిధులకు అందరికీ పేరు పేరులో ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్ని చెప్పారు. పంచకట్టుటలోన ప్రపంచాల మొనగాడు, కండువాలేనిదే గడపదాటని వాడు, పంచభక్ష్యాలు తన కంచాల వడ్డించ గొంగూర కోసమై లొట్టలేసేవాడు, ఎవడయ్య ఎవడు వాడు, ఇంకెవడు తెలుగు. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొణిదెల పవన్ కళ్యాణ్. సత్తుపల్లి ఫ్రీడమ్ పార్క్ నిర్మాణంలో 3 కోట్ల అవినీతి జరిగిందని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయ్య ఆరోపించారు. సిద్ధారం గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో పాల్గొన్న సత్తుపల్లి ఎమ్మెల్యే. విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్స్ పంపిణీ చేసిన హన్మకొండ కలెక్టర్. ఎన్డీఏ కూటమి శ్రేణులు ఆనందించారు.